కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముని మనవడు రాజరత్న అశోక్ అంబేద్కర్ రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నాసేన కోసం నావంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ముని మనవడైనటువంటి రతన్ రాజ్ అశోక్ అంబేద్కర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంబేద్కర్ గారిని చూడలేదు. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గానికి నేను పుట్టిన కోరుకొండ మండలానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. Thank you very much, sir. Thank you a lot for coming to our mandal, our constituency, our district, our state. Thank you very much. అదే విధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి ఒక్కొక్కరి పేరు చెప్తే చాలా సమయం తీసుకుంటుంది. అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి పెద్దలకు, శాంతిని ధర్మాన్ని బోధించినటువంటి బౌద్ధ భిక్షువులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆత్మీయ సోదరిమణులందరికీ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా బౌద్ధ మతాన్ని ఆచరించాలన్న ఒక మంచి సంకల్పంతో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను. అదేవిధంగా మనం చూస్తే ఈ యొక్క మన క్రీస్తు శకాల కంటే ముందు బౌద్ధులు జన్మించి ధర్మం, న్యాయం, చట్టం అనేది ఎలా ఉండాలో వారు అప్పుడే గ్రహించి ఒక జ్ఞాన రూపంలో మనందరికీ కూడా అందించాలన్న వారి తపనతో ఎన్నో వారు ధ్యానాలు చేసి ఎంతో మందిని బౌద్ధ భిక్షులను తయారు చేసి ఆనాడే భేదం పోసినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని, వారు చదువుకున్న జ్ఞానాన్ని, అటు బౌద్ధ మతంలో ఉన్నటువంటి మంచి విషయాలను కూడా గ్రహించి ఇప్పుడు నాకు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఏపీ ట్రాన్స్పోర్ట్ వారు బహుకరించినటువంటి భారత రాజ్యాంగాన్ని మనందరికీ కూడా కులాలకు అతీతంగా మానవత్వంతో భారతదేశంలో ప్రతి మనిషి ఎలా జీవించాలి, మానవత్వం ఎలా ఉండాలి, అందరి పట్ల ప్రేమ, కరుణ, దయ అనేది ఏ విధంగా ఉండాలి, అందరూ కలిసి ఏ విధంగా జీవించాలి, సోదరభావంతో భారతీయులందరూ కూడా సమైక్యంగా ఎలా ఉండాలనే దానికి నిదర్శనంగానే అందరి పట్ల న్యాయం ఉండాలని ఆ భారత రాజ్యాంగాన్ని రచించి మనందరికీ అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ వేదిక మీదుగా వారికి ఘనంగా నివాళులు, నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా చూస్తే చాలా మంది పెద్దలు చెప్పారు, ఇది పాండవుల కొండ అని ప్రాంతంలో అందరూ కూడా ఉచ్చరించుకుంటున్నారు, కానీ ఇది బౌద్ధుల కొండ అని గట్టిగా మనం రకరకాలుగా వాదనలు మనకి వినిపిస్తున్నాయి. ఇప్పుడు మాట్లాడారు పావన్ ప్రసాద్ గారు, ఇప్పుడు మాట్లాడారు, దీనికి పాండవుల కొండ కాదు బౌద్ధుని కొండ అనే విధంగా జీవో వచ్చే విధంగా ప్రయత్నం చేయమని వారికి తెలియజేశారు. కానీ నిజానికి వారు బాగా విద్యావంతులు, అతిపెద్ద పిఎఫ్ కమిషన్ అంటే చిన్న విషయం కాదు, ఎందరికో సోషల్ సెక్యూరిటీతో, ఎందరికో భవిష్య నిధి, దానికి భవిష్య నిధి అనేది పెద్ద పేరు తెలుగులో. అంటే భవిష్యత్తులో మనకు కావాల్సిన నిధిని ప్రతి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దాచుకునే డబ్బులకి అదొక భరోసా ఇచ్చి సోషల్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అలాంటి దానికి పనిచేశారు కాబట్టి వారి ద్వారా ఎంతోమంది పెన్షన్లు ఆ భవిష్య నిధిని అందించినటువంటి వ్యక్తి. ఎవరైనా కాంట్రాక్టర్లు, ఇండస్ట్రీస్ వాళ్ళు ఎగ్గొడితే కూడా పట్టుకుని లోపల ఏం చేసినటువంటి వారు. కానీ ఆ ఉత్సాహం ఇంకా కూడా 25 ఏళ్ళ యువకుల్లాగే మాటలు, వారి చేతలు కూడా ఉన్నాయి. చాలా సంతోషం సార్. ప్రజల వాడిక భాషలో పాండవుల కొండ అనే దానికి ఎక్కడ మనకి ఇంతకు ముందు
రాజులు పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో వారికి ఏదైనా ఓటమి ఎదురైనప్పుడు ఆ రాజులు ఏదో కొండ మీద తలదాచుకుంటే వారికి పాండవులు అని పేరు పెట్టుకుని ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మాట్లాడుకునేవారు అనేది కొన్ని చోట్ల తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ పైన ఎవరో జీవిస్తున్నారు, వారు పాండవులు అనుకుని ఉండొచ్చు. దానివల్ల అప్పట్లో వాడిక భాష అలా అదే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించి పాండవుల కొండగా వీళ్ళు తెలుసుకుంటున్నమాట వాస్తవం. నిజానికి ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ వారే దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఇది బుద్ధుని యొక్క కొండగా కూడా ఎప్పుడో నిర్ణయం తీసుకోబడింది. ఇప్పుడు ఏదైతే ఏఎస్ఐ పరిధిలో ఉందో ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఖచ్చితంగా ఇది బుద్ధుని కొండ అని చెప్పి నిర్ధారణ చేసి ఉంది. దీన్ని ప్రత్యేకంగా ఏది జీవో అవసరం లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా చూస్తే గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కొండను అద్భుతంగా కూడా మేము డెవలప్ చేయడానికి ఒక మంచి డిపిఆర్ అనేది ప్లాన్ చేశాం. కొండ చుట్టూరు కూడా ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వే ఏఎస్ఐ వారి పరిధిలో ఉన్నంత వరకు వారి యొక్క ఆమోదంతో ఎక్కడ ఉన్నదాన్ని డిస్మాండిల్ చేయకుండా దాన్ని రక్షిస్తూనే చుట్టూరు ఒక రోడ్డులా వేసే విధంగా చర్యలు తీసుకున్నాం ఇప్పటికే. అదేవిధంగా చూస్తే దీనికి ఒక పార్క్ను కూడా తయారు చేయడానికి డిపిఆర్లో పెట్టాం. అదేవిధంగా చూస్తే మనకి టిబెట్ ఆర్ట్ వర్క్స్తో 2 గేట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని పూర్తిగా మనం చూస్తే బోధ్గయలో ఎలా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ టిబెట్ ఆర్ట్ వర్క్స్తో కూడా 2 గేట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా టిబెట్ స్టైల్లో ఒక గెస్ట్ హౌస్ కూడా ఎవరైనా వస్తే, ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా పెద్దలు వస్తే, మన ఏదైతే రంగరాజ్, రాజారత్న, అశోక్ అంబేద్కర్ గారు లాంటి వారు వస్తే అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కూడా టిబెట్ స్టైల్లో గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా ఒకటి చేయడానికి ప్రతిపాదన పెట్టాం. అదేవిధంగా చూస్తే టిబెట్ హార్టికల్చర్ పథకం కింద ఇది డిపిఆర్ కూడా 21 కోట్ల రూపాయలతో ప్రతిపాదన చేసి ఆల్రెడీ ఢిల్లీలో సబ్మిట్ చేసాం. ప్రాసెస్లో ఉంది. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు మేము విజిట్ చేసాం. అంటే బుద్ధుని యొక్క ఆలోచనలు, బుద్ధుని యొక్క అన్ని విషయాలు కూడా ప్రజలకి తెలిసే విధంగా మనం ఇక్కడ చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే బుద్ధుని యొక్క విజయ స్తూపం, మంచి విజయ స్తూపం అనేది ఒకటి పెట్టాలని, దానికి స్తూపం మీద కూడా 4 పక్కలనే 4 భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు ఒబిలిస్కీ లాంగ్వేజ్ అంటే పాలీ భాష. అప్పట్లో బుద్ధుని వాడినటువంటి భాష పాలీ భాష, ఒబిలిస్క్ ఆఫ్ బుద్ధ అని చెప్తున్నారు. దాన్ని కూడా మేము డిపిఆర్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ బుద్ధుని యొక్క చిత్ర ప్రదర్శన ఒక దాన్ని ఇండోర్ స్టేడియం లాగా కూడా తయారు చేసి బుద్ధుని ధర్మం ఎలా విస్తరించింది అనేది లైట్స్ అండ్ సౌండ్స్. లైట్ వెలిగితే దాంట్లో ఒక ఫోటో కానీ దగ్గరికి వెళితే మనం ఆటోమేటిక్గా లైట్ వెలుగుద్ది, ఆ ఫోటో పిక్చర్ అంతా కనిపిస్తుంది. దాని యొక్క వివరాలన్నీ సౌండ్ ద్వారా మనకి వినిపించే విధంగా అక్కడంతా కూడా దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. బుద్ధుని చరిత్ర, ఈ యొక్క బుద్ధుని చరిత్ర, ఇక్కడ ఈ ప్రాంత చరిత్ర, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఒక నేషనల్ వైడే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఇక్కడ